అధికారంలో ఉన్నప్పుడు ఏం ఉన్నా ఏం లేకపోయినా పార్టీనే పట్టుకొని ఉంటారు లీడర్లు. ఏమైనా ఎక్కువైనా తక్కువైనా అలిగినా గులిగినా మనోళ్లే కదా అని ఉన్న పార్టీలే ఉంటారు. కానీ ఒక్కసారి అధికారం పోయిందంటే ఇక అస్సలు మాటినరు. ఇప్పుడు ఫ్యాన్ పార్టీల వ్యవహారం గిట్లనే నడుస్తుంది. ఇప్పటికే జంపింగ్లు చేసేటోళ్లు చేసిర్రు, రాజీనామా పెట్టినోళ్లు పెట్టిర్రు, నెత్తికో దిక్కు పోతుర్రు లీడర్లు. అట్లనే ఇప్పుడు ఇంకో పెద్ద లీడర్ కూడా మొన్నటిదాకా అంత మంచిగానే ఉన్నది కానీ ఇక ఇప్పుడు చేతులకేంచి పగ్గాలు పోయినాక చెట్టుకోలు పుట్టకోలు అన్నట్టే అవుతుంది ఫ్యాన్ పార్టీ వాళ్ళ పరిస్థితి. ఓ దిక్కేమో కేసుల పరిశాను ఉన్న కాడు ఉండనిస్తలేదు, ఇంకో దిక్కు ఏ పరిశాను లేదనుకున్న లీడర్లు అలిగేలుగులో పడుతున్నారు. ఇప్పటికే ఆళ్ళ నాని అసోంటోళ్ళు రాజీనామా పెట్టిండ్రు, మాజీ ఎమ్మెల్యేలు సుత జరంత మంది పార్టీని ఇడిచిపెట్టిండ్రు. ఇక ఇప్పుడు పెద్ద ముచ్చట ఏంటిదంటే ప్రకాశం జిల్లాల పేరు మోసిన లీడరు బాలినేని సారు కూడా రేపో మాపో ఇక నేను కూడా పోయేస్తా అనేటట్టే ఉన్నాడని ప్రచారం అవుతుంది. లెక్కకైతే ఎలక్షన్ల ముందే బాలినేని ఏటో ఓ దిక్కు బాట పడతాడన్నట్టు ముచ్చట్లు వినిపించినాయి. కానీ అప్పట్లెట్టనో ఓ లెక్క బుధగరిచ్చిండ్రు. ఇక ఇప్పుడు బుధవారం నాడు జగనాలు సారి ఇంటికి పిలిచి మళ్ళోసారి మాట ముచ్చట చేసిండట. మరి ఇక లోపట ఏం నడిచిందో ఏమైందో తెలియదు గాని ఇక బాలినేని పోతాడు అన్నట్టే ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అంత కలిసి వస్తే జనసేన పార్టీలకు పోవాలని చూస్తున్నాడట. ఇప్పటికే జగటోళ్ళని పిలుచుకొని ఏం చేద్దాం ఎట్టెట చేద్దామని ఆలోచనలు కూడా చేసిండట. ఈ 2-3 దినాలల్లా కాదు గాని జల్దిగానే పార్టీ మారుడైతే ఉంటది అని బాలినేని కొడుకేసి చెప్పిండట. పోయిన 5 ఏళ్లల్లా ఫ్యాన్ పార్టీ వాళ్ళు బాలినేని నలుగురిచే నాదానయ్యేటట్టు చేసిండ్రాట. ఎలక్షన్ల టైంలో తాను చెప్పిన వాళ్ళకి కాకుండా వేరేటోళ్లకు టికెట్ ఇచ్చిండ్రాట. చెప్పిన మాట ఇన్లేదట. అట్లా ఇక యాదానికి పట్టించుకోకపోయేటాలకు బాలినేని మనసు 3 వక్కలైంది అంటారు. ఆగిరికి బుధవారం నాడైన మీటింగ్ లో కూడా పెద్ద మనిషి పెద్దగా ఏం పట్టించుకోకపోయేటాలకు ఇక పార్టీ మారక తప్పదన్నట్టే చూస్తారట. మరి ఇక చూడాలి ఎట్టెట్టవుతుందో గాని బాలినేని పార్టీ మారితే ఫ్యాన్ పార్టీ వాళ్ళ గట్టి దెబ్బే అనుకుంటారు చాలా మంది.